హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. తినటానికి నోటికి కమ్మగా ఉండే ఈ అటుకుల పాయసాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ మనం చేసే సేమియా సగ్గుబియ్యం పాయసం కన్నా ఈ అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా పాలను కాచుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక 4 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. ఈ పాలను కొలిచే కప్పుతోనే మనం అటుకులను కూడా కొలిచి తీసుకుంటామండి. మీకు కావాలంటే 3 కప్పుల పాలని 1 కప్పు వాటర్నైనా కొలిచి తీసుకోవచ్చు. ఇప్పుడు పాలని గ్యాస్ మీద పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. పాలు కాగే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అందులోనే 1/4 కప్పు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించాలి. బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఎక్కడా కూడా ఉండలనేది లేకుండా ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగిపోయిన బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. పాయసాన్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు వేరొక గిన్నెను పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఈ రెండింటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండిన నల్ల ద్రాక్షాలని, ఎర్ర ద్రాక్షాలని వేసుకొని 1 నిమిషం పాటు వేయించి ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో మనం ఏ కప్పుతో అయితే పాలని, బెల్లాన్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1 కప్ వరకు అటుకుల్ని వేసుకోవాలి. అటుకుల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు అటుకులకి మనం 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాం కదా. మీరు స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. 5 నిమిషాల తర్వాత అటుకులను తీసుకొని వేళ్ళతో ఇలా నలిపినట్లు చేసినట్లయితే చక్కగా పౌడర్ అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే గ్యాస్ మీద పాలను ఉంచుకొని మరిగించుకుంటున్నాం కదా, అవి చక్కగా మరిగిపోయాయి. ఇలా మరుగుతున్న పాలని డైరెక్ట్గా అటుకుల్లో వేసుకోవాలి. పాలని అటుకుల్లో వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అటుకులు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు మనకి పాలలో చక్కగా ఉడికిపోయి వేళ్లతో అటుకుల్ని తీసుకొని ఇలా నలిపినట్లు చేస్తున్నట్లయితే మెత్తగా అయిపోవాలి. ఇలా పాలల్లో ఉడికించిన అటుకుల్లోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. పాయసానికి మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు పాయసం మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. పాయసం కొంచెం చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వడగట్టుకొని బెల్లం వాటర్ని పాయసంలో వేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక కానీ ఈనెలు కానీ ఉన్నట్లయితే చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఈ బెల్లం వాటర్ మొత్తం కూడా పాయసానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే బెల్లం ప్లేస్లో పంచదారని కూడా వేసుకోవచ్చండి. పంచదారని కనుక వేసుకున్నట్లయితే అటుకులు ఫ్రై అయిన తర్వాత మనం పాలను వేసుకున్నాం కదా, పాలు వేసిన వెంటనే 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకోండి. ఇలా బెల్లం వాటర్ మొత్తం పాయసానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.